మహిమగల పరలోకపు తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. మా స్తుతులపై మీరు ఆశీర్వదించాలని మీ నామాన్ని కనపరుస్తుండగా సహాయం చేయండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినాయన, మీరు మాట్లాడితే మాకు ప్రయోజనం ప్రభావ, మీరు మాట్లాడితే మాకు ఆయన మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. మీరు మాత్రమే మాట్లాడి మీ నామాన్ని కనపరుచుకోమని సహాయం చేయండి. మీ సంపూర్ణమైన దీవెన ఆశీర్వాద సన్నిధిని, క్షేమం, సమాధానం, సహాయాన్ని దయచేయండి. నీ వాక్కు ప్రతి ఒక్క బిడ్డకి స్వస్థత, నాయన ప్రతి బిడ్డకి నెమ్మది, సమాధానం ఇచ్చును కాక ప్రభావ. నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. ఎందుకంటే దేవునికి స్తోత్రం కాక ఈరోజు కొత్తగా వచ్చిన వారు ఒకసారి సంఘంలో ఆరాధనలో కొత్తగా వచ్చిన వారు ఒకసారి వేయించబడతారా? ఈరోజు ఆరాధన కొత్తగా ఫస్ట్ టైం వచ్చిన మంది అన్నారు. మంచిది, అందరూ సంఘస్థులు దేవుడు అందరూ దీవించి ఆశీర్వదించడం దాకా ఒక ప్రశ్న అడగాలి. మొదటి ఆదివారం అయితే మొత్తం నడుతుంది, మిగతా ఆదివారాలు అయితే అసలు రాలేదు. ఏంటి మీకున్న దేవుడితో ఉండవలసిన సమయం ఏంటి? అలా ప్రభువుల రోజు ప్రభావ ప్రజెంట్ వచ్చినా మిగతా వారాలు రాకపోయినా పర్వాలేదు, నువ్వే చూసుకో అని అంటే ఎంతవరకు న్యాయం? బుధవారం సంఘారాధన ప్రకటిస్తున్నారు, గురువారం ప్రకటిస్తున్నారు. స్త్రీల సమాజం నిన్న పోయిన వారం మంచిగా ఘనంగా 25 మంది దేవునికి స్తోత్రం కాక ప్రార్థనలు ఫలించాయని దేవుని స్తుతిస్తున్నాం. అలాగే క్రైస్తవులతో కూడా రండి, దేవుని సన్నిధిలో సమయం గడపండి. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించుగాక. ఈరోజు ఒక విషయాన్ని మీతోటి పంచుకోవాలని నేను ప్రభువు నా మనసులో వచ్చినటువంటి విషయాన్ని మీతోటి పంచుకోవాలని ఇష్టపడుతున్నా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఆయన సంఘాన్ని ఉద్దేశించి రాసినటువంటి మాట, ఏ పెళ్లిలో కూడా ఈ విషయాలను చదువుతూనే ఉంటాం, కళ్ళు మూసుకొని చదివిస్తాం. ఆదికాండం 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఈ 27వ వచనం ఒకసారి చదివితే మనం వినండి ఒకసారి అందరూ చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని వరకు తనను తాను అప్పగించుకున్నాడు. దీంట్లో చాలా పెద్ద చట్టం ఉంది, అది జ్ఞాపకం చేయాలి. థియాలజికల్ పరంగా పౌలు భక్తుని యొక్క థాట్స్ లేదా పౌలు భక్తుని యొక్క విషయాలను ఆలోచన చేస్తే, ఎంత ఆలోచన చేస్తే లేదా ఎంత చదివితే అంత గొప్పగా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఎఫెసీ పత్రికలో ముఖ్యమైన విషయం ఏంటంటే కృపను పొందడం. ఇది ఇక అంటే మిగతా విషయాలు నేను జ్ఞాపకం చేయట్లే. ఎఫెసీ పత్రికలో సెంట్రల్ పాయింట్ ఏంటంటే కృపను పొందడం. కృపను పొందడానికి సంఘాన్ని పౌలు భక్తుని యొక్క పోలిక మీరు ఒకసారి చూస్తే సంఘం అంటే అది ఆ సంఘాన్ని ఆయన నిలబెట్టినప్పుడు తన ఎదుట ఆయన తండ్రి ఎదుట నిలబెట్టినప్పుడు అది ముడతైనను కలంకమైనను లేక ఆయన దాని కొరకు సంఘం కొరకు తనను తాను అప్పగించుకొని దానికి ఉదక స్నానం చేత శుభ్రం చేసి పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను తన ఎదుట నిలబెట్టడానికి దాంట్లో కష్టపడ్డాడట. ఓకే, ఇది భార్య భర్తల కొరకు చెప్తున్న విషయం కాదు, సంఘం కొరకు చెప్తున్న విషయం. గుర్తుపెట్టుకోండి. లేకపోతేమో పెళ్లి ప్రసంగం తీసుకొచ్చి ఏం చెప్తున్నాడు ఇక్కడ,
దయచేసి వినండి. మీరు ఇప్పుడే అలా అనుకుంటే పొరపాటు పడతారు. ఇక్కడ ఎఫెసీ పత్రిక ప్రకారము మనం చూసినటువంటి పత్రిక పాఠ్య భాగం ప్రకారము పౌలు భక్తుల యొక్క ఆలోచన ఏంటంటే రేపు తండ్రి అయిన దేవుని ఎదుట ఈ సంఘాన్ని తీసుకెళ్ళి నిలబెట్టినప్పుడు సంఘం యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఎవరైనా జ్ఞాపకం చేస్తున్నాడంటే అయ్యా ఈ సంఘం కోసం నేను కష్టపడ్డా, ఈ సంఘం కోసం అన్ని చేసినా, ఏమి చేయాలని చేసినా ఈ సంఘం కోసం నేను ఏమవడానికైనా నేను సిద్ధమే, నేను ఏమవడానికి సిద్ధమే. పాత నిబంధనలో ఒక చట్టాన్ని మీకు చదివించాను, అది మనం చదవగా విన్నాం. సంఖ్యాకాండము 5వ అధ్యాయంలో ఈ చట్టం ఉంది. సంఖ్యాకాండం 5వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 5వ అధ్యాయము మీరు ఇంటికి చదువుకోండి. దాంట్లో ఆ 5వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, మీరు ఒకసారి చూస్తే 5వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, సంఖ్యాకాండం 5వ అధ్యాయంలో రోషము పుడితే, అంటే యూదులలో లేదా ఇజ్రాయిల్లో ఒక పురుషునికి రోషం పుడితే, పౌరుషం పుడితే రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన ఎడల లేక వారి మనసులో రోషము పుట్టి వారి మనసులో రోషం పుట్టి అపవిత్ర 14 వచ్చిన చదువుతున్నామా? చదువుతుందా? వినండి. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 14 వచ్చిన లేక వారి మనసులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన ఎడల ఆ పురుషుడు రాజుని యొద్దకు తన భార్యను తీసుకొని వచ్చి ఈ విషయము కుమ్మడి ఎవరి పిండిలో 10వ వంతు తేవలెను. వాడు దాని మీద తైలము పోయకూడదు, దాని మీద సాంబ్రాణి వేయకూడదు. ఏదైనా అది రోష విషయమైన నైవేద్యము, రోష విషయమైన నైవేద్యము, రోషమును జ్ఞాపకం చేయటమే జ్ఞాపకాలమైన నైవేద్యము. 5వ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఒక వ్యక్తికి తన భార్య మీద అనుమానం పుడితే, ఒక వ్యక్తికి తన భార్య మీద అనుమానం పుడితే ఏం చేయాలి అంటే, ఎవరో విచారించి తెలుసుకోవాల్సిన అవసరమే. యాజకుడి దగ్గరికి వచ్చి ఈమె పొరపాటు చేస్తుంది, నాకు తెలియదు, నేను చూడలేదు, నువ్వు ఈమె విషయమై నాకు న్యాయం తీర్చని యాజకుడి దగ్గరికి వచ్చి అడిగితే యాజకుడు ఏం చేయాలి తెలుసా? ఇదిగో రోష నైవేద్యం ఏమని చెప్పాలి, పిండిని తీసుకొచ్చి ఆయన చేతిలో ఇవ్వాలి. అది తీసుకొని యాజకుడు పక్కన పెట్టి, ఈ యాజకుడు ఏం చేయాలి అంటే, వినండి, అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మీకు చెప్తున్నా, చట్ట విషయమైన చట్టాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఈ యాజకుడు ఏం చేయాలి అంటే, అలాంటి యాజకుడు ఆమె దగ్గరికి పిలిచి లేదా ఆమె నిలబెట్టి, అమ్మా ఇదిగో నేను రోష విషయమైనటువంటి ఒక చిన్న నిబంధన నీకు చేయడానికి ఇష్టపడుతున్నా, గుర్తుపెట్టుకో. నీవు ఒకవేళ పాపం చేస్తే, అక్కడ మీరు తర్వాత చదువుకోండి, అక్కడ నువ్వు ఒకవేళ పాపం చేస్తే, నువ్వు పాపం చేసినందుకు నీకు ఈ శిక్ష వస్తుంది అని చెప్పి ఆమె నిలబెట్టి ఆమె చేత ప్రమాణం చేయించి, ఆ ప్రమాణాలు కూడా తప్పండి, ప్రమాణం చేయించి, ప్రమాణం తర్వాత ఏం చేయాలంటే ఒక కుండలో నీళ్లు తీసుకొని, ఆ కుండలో ఉన్న నీళ్లను తన నిలబడినటువంటి అతి పరిశుద్ధ తాపు యొక్క మట్టిని తీసి ఆ కుండలో నీళ్ళతో కలపాలి. అర్థమైందా? చెవి వరకు వినపడుతుందా? ఒక యాజకుడు తన నిలబడినటువంటి ఆ మట్టిని తీసి ఆ కుండలో ఆ నీళ్ళతో దాన్ని కలిపి ప్రార్థన చేసి, దేవా ఈ బిడ్డ కానీ పాపం చేస్తే ఈ బిడ్డ మీదకి ఆ శిక్ష వచ్చిన దాకా ఇస్తే, ఆమె తాగితే, తాగినటువంటి ఆమె నడుము పడిపోతే, కడుపు నొప్పి వస్తే, ఈ 2 సూచక్రియ జరిగితే పాపం చేసినట్టు. ఇది గుర్తు. చదువుకోండి, ఇంటికి చదువుకోండి. నేను అది మొత్తం చదివించలేను, కావాలంటే సంఖ్యాకాండం చాలా యూట్యూబ్ కూడా ఉంది, అన్నమ్మ గారు కూడా దాన్ని బాగా చదివించారు. అవన్నీ చూసుకోండి. 5వ అధ్యాయంలో ఈ విషయం ఉంది. 5వ అధ్యాయంలో మొత్తం బాగా చదివితే ఇదే విషయం ఏంటంటే, యాజకుడి దగ్గర తీసుకొని రావాలి. ఒకవేళ పాపం చేసిన ఆమె నాకేమి ఎరగినట్టు నిలబడితే ఆయన ఏం చేశాడు, ఆ కుండలో నీళ్లు తీసుకుని తన నిలబడుతున్నటువంటి పరిశుద్ధ మట్టిని దాంట్లో కలిపి అనిపిస్తే, తాగితే కడుపు నొప్పి వచ్చినా, నడుము పడిపోయినా, లేక ఉన్నట్టు ఉండి పడిపోతే నా పాపం చేసినట్టు. దేవుడు శిక్షను తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు కదా, దేవుడి దృష్టి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు కదా. అంటే ఒక వ్యక్తికి ఒకవేళ రోషం పుడితే, తన
భార్య మీద ఈ పని చేయొచ్చు. ఇది చట్టం. ఓకేనా? చట్టం. ఓకేనా? అర్థమైనా? ఇది చట్టం. చట్టంను ప్రభు ఒకవేళ ఈరోజు సమాజమైనటువంటి ఇజ్రాయేల్ మీద పోల్చి ఆయన మీరు నాకు భార్య లాంటి వారు అంటే యెరెమీయా గ్రంథము, యెరెమీయా భక్తుడు రాసినటువంటి విషయాన్ని బట్టి యెరెమీయా గ్రంథము మీరు ఒకసారి చూస్తే 31వ అధ్యాయము 32వ వచనం చదువుతారు సార్. 31వ అధ్యాయం 32వ వచనం చదువుతారా? యెరెమీయా 31వ అధ్యాయం 32వ వచనం చదువుతారా? అది ఐగుప్తులో నుండి వారిని రప్పించినట్లే చేయి పట్టుకునే దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వల్లే కాదు, నేను వారి పెరిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకొనేది. దేవుడు ఏమంటాడు ఇక్కడ? నేను వారికి పెరిమిటినైనని. యెషయా ప్రవక్త కూడా అన్నాడు, నాకు ఇశ్రాయేలు నాకు భర్త, నేను భర్త లాంటి వాడిని ఆయన జ్ఞాపకం చేయడు. అంటే ఇప్పుడు సర్వ సమాజం పాపం చేస్తుంది. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? విగ్రహారాధన చేయడమే పాపం. ఇది దేవుని దృష్టిలో గొప్ప పాపం, విగ్రహారాధన. సరేనండి, మీరు విగ్రహారాధన నేను చేయట్లేదు, మరి నాకెందుకు చెబుతున్నారండి? వస్తా, మన దగ్గరికి వస్తా, ఉండండి, కొంచెం ఉండండి. ఇక్కడ యెరెమీయా ప్రవక్త అన్న మాట, నేను నా పెనిమిటి ఇజ్రాయేలు, నా పెనిమిటి నా భార్య, నేను పెనిమిటిని, నేను భర్తగా ఉన్నా. యెషయా ప్రవక్త కూడా ఇదే మాట జ్ఞాపకం చేశారు. మీరు హోషేయ దగ్గరికి కూడా మీరు వస్తే, హోషేయ గారి దగ్గర మొదటి అధ్యాయం మీరు ఒకసారి చూస్తారా? మొదటి అధ్యాయం, హోషేయ మొదటి అధ్యాయంలో వ్యభిచారం చేయబడుతున్నటువంటి ఒక ఆమెను తీసుకొచ్చి పెళ్లి చేసుకోమన్నాడు. చూడండి, 2వ వచనం ఒకసారి చదవమా? హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి వ్యభిచారం చేయ స్త్రీని పెళ్ళాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొను. అది ఆయన హోషేయకు ఆజ్ఞయించెను. కాబట్టి అతడు పోయి పిల్లలకు కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకొనెను. చదువుకోండి. 2 సార్లు వెళ్ళిపోతే తెలుసుకున్నాడు దేవుడు. ఇజ్రాయేలు కూడా అదే జీవితంలో కొనసాగారు. అంటే ఈ రోజు సంఘము తండ్రి ఎదుట నిలబెట్టాలి అంటే ఆ సంఘానికి ఉన్న ముడత కలక ఏంటి అంటే, డబ్బులు చూస్తే కింద పడగానే కళాకట్టుకుని వేసుకుంటారు. ఎంతమంది చేస్తారు ఈ పని? చెప్పండి. చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజానికి చెప్పండి, మీరు ప్రభుత్వం చెప్పుకోండి. డబ్బులు కింద పడితే కళ్ళ కట్టుకొని వేసుకుంటారు. 1. 2, అన్నం తినేటప్పుడు కళ్ళ కట్టుకొని తింటారు. ఏంటండి? ఎక్కడి నుంచి వచ్చిందండి ఆచారం? ఎవరు అంటున్నారు? ఎవరు మనం? మా ఎవరు? క్రైస్తవం. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు. నువ్వు ప్రార్థన చేసుకొని తినాలి, కళ్ళ కట్టుకొని తినడం ఏంటి? డబ్బులు కింద పడితే కళ్ళ కట్టుకొని డబ్బులు వేసుకోవడం ఏంటి అంటే దానికి అర్థం ఏంటంటే, నేను చెప్తాను వినండి. అయ్యా, ఈ డబ్బులు కింద పడ్డాయి అంటే వాళ్ళ భాష ప్రకారం నా మాటల ప్రకారం కానీ ఈ ధనాన్ని నేను గ్రహిస్తున్నా, ధనం మళ్ళా నన్ను క్షమించి మా లోపల ఉందని కళ్ళ కట్టుకొని వేసుకోవడం అంటే ఆరాధన చేస్తున్నావు తెలియకుండా. 2, నువ్వు భోజనం తినేటప్పుడు కళ్ళ కట్టుకొని తింటున్నావు అంటే ఈ భోజనం లేకపోతే చచ్చిపోతా, ఈ భోజనం నా కడుపులోకి నాకు ఆరోగ్యం ఇచ్చును, కాబట్టి భోజనం కూడా నాకు దేవుడే అని బహిరంగంగా ప్రకటించే క్రైస్తవులు చాలా మంది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నిలబెట్టినప్పుడు నీ హృదయంలో ఏ విగ్రహం అయితే ఉందో దాన్ని పట్టకపోతే నీవు దేవుని దోషిగా నిలబడే పరిస్థితి ఉంది. ధనాన్ని ప్రేమించేవారు, బంగారాన్ని ప్రేమించేవారు, దేవుని కంటే భక్తులు ప్రేమించేవారు, దేవుని కంటే అన్నింటినీ ప్రేమించేక మీరు ఏమైతే ప్రేమించుకున్నారో వాళ్ళన్నింటినీ గుర్తుపెట్టుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ పౌలు అంటాడు, నేను సంఘాన్ని తండ్రి అయిన దేవుని తీసుకెళ్ళి ఆయన నిలబెట్టినప్పుడు నేను ఆ సంఘంలో ఈయన చూస్తుంటే దాని మీద ముడత ఉంది, దాని మీద కలత ఉంది. ఆ కలతను ముడత ఈయన తన వాక్యం చేత శుద్ధి చేసి పవిత్రపరచడం అనే విషయాన్ని జ్ఞాపకం చేశారు. అంటే ఇక్కడ ఏం జరగాలి? తండ్రి అయిన దేవుని ఎదుట సంఘాన్ని తీసుకెళ్ళి నిలబెట్టినప్పుడు, అంటే సంఘాన్ని తీసుకెళ్ళి నిలబెట్టినప్పుడు పౌలు భక్తులు చేసినటువంటి వ్యాఖ్యానాన్ని బట్టి సంఘంలో ఉన్న ముడత, సంఘంలో ఉన్న కలంకము, సంఘంలో ఉన్న అపవిత్రత అంతా ప్రవేశాలి. అయ్యా, అదేదో నేను భరిస్తా, అనేక శిక్ష నేను అనుభవిస్తా, ఈయన విడిచిపెట్టు అని ప్రభు చెప్పాలి. యేసుక్రీస్తు
క్రీస్తు వారి సేవలో ఎందుకు అక్కడ ఆయన చేదు చెరకనిచ్చారో తెలుసా? చేదు చెరకని ఎందుకు ఇచ్చారో తెలుసా? చాలా మంది అంటారు అంటే ఆయనకు ఆ మత్తు, చేదు అంటే ఆ రోజున మత్తుకి సాదృశ్యం. మత్తు ఇస్తే ఆ నొప్పిని తెలియదని కాదు, ఆ చేదు ఇస్తే సంఘం మీద ఉన్నటువంటి దోషాన్ని కడుగులోకి పోయి, అంటే ఈ చేదు ఎవరు తాగాలి? సంఘం తాగాలి. లెక్క ప్రకారం ఎవరు తాగాలి? ఆయన కోసం పుట్టిందండి, యేసే కోసం పుట్టింది, తండ్రి దగ్గర తీసుకెళ్ళి నిలబెట్టాడు. పౌలు యాజకుడు వచ్చి నిలబడి ఏంటి నీ బాధ అని యేసేని అడిగాడు. తండ్రి దగ్గర తండ్రి సింహాసనం కూర్చున్నాడు, ఇక్కడ యాజకుడు ఉన్నాడు, అక్కడ యేసే నిలబడుతున్నాడు. సంఘం ఈ పడుతుంది, ఇదిగో ఈ సంఘం నేను ప్రేమించిన ఇది వ్యభిచారం చేస్తుందని తండ్రి దగ్గర తీసుకొని చెప్తే, ఇక్కడ పౌలు భక్తులు ఏమనాలి? రండి ఆ నైవేద్యం తీసుకొని రండి. ఏ నైవేద్యము? సంఖ్యాకాండం 5వ అధ్యాయంలో ఉన్నటువంటి నైవేద్యం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఓకే, మంచిది. ఆ నైవేద్యం గోధుమ పిండిని తీసుకొచ్చి యాజకుడు చేర్పిస్తే, ఇచ్చినటువంటి నైవేద్యాన్ని స్వీకరించి పక్కన పెట్టి ప్రార్థన చేసి అప్పుడు సంఘాన్ని అడగాలి. వాళ్ళు సంఖ్యాకాండం 5వ అమ్మా నువ్వు ప్రార్థన చేసేవేమో ఒకసారి గుర్తు చేసుకో, ఈ ప్రమాణాలు చేర్పించి నీకు తీసుకొని మనం నిలబడుతున్నటువంటి స్థలంలో, అతిపరిశుద్ధ స్థలంలో మట్టిని నీళ్ళతో కలిపి సంఘానికి ఇస్తే, సంఘం దాన్ని తాగితే, సంఘంలో పడిపోతూ వస్తే, సంఘం వెంటనే పడిపోయి కింద పడిపోతే సంఘం అపవిత్రులైనట్టు, పాపము జరిగినట్టు. ఇదే రోషం నీ మీద నా మీద ప్రభుత్వం వస్తే మనం ఏం చేస్తాం? శిక్ష అనుభవించాల్సిందే కదా. ఇంకేం చేసేది ఏం లేదు. మనం ఎక్కడ ఉండాల్సిన వాళ్ళము అంటే ఎక్కడో నరకంలో కూడా బాగా కాలుతున్న అగ్నిలో పడేయాలి మనల్ని. ఇలాంటి పరిస్థితి ఉంది. బాగా వినండి, బాగా కాలుతున్న అగ్నిలో పడేయాల్సిన పరిస్థితి ఉంది. బాగా కాలుతున్నటువంటి మంట 7 గంటలు చేసినటువంటి దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగోలు లాంటి ఆ 7 గంటలు చేసిన మంట కంటే ఇంకా ఎక్కువ చేసి అట్లా దగ్గరికి పోగానే బూడిదైపోయే పరిస్థితి కలగాలి. కానీ ప్రభు అన్నాడు, వద్దయ్యా, అది నేనే తాగుతా, అది నేనే మరిస్తా, నేనే స్వీకరిస్తా, నువ్వు ఆ సంఘాన్ని విడిచిపెట్టు. ఇది నీకు అర్థమవుతుందా? ప్రభు ఆ శిలువలో కొట్టబడ్డాడు, 39 దెబ్బలు కొట్టేది అయింది, శరీరం అంతా దున్నబడింది. తర్వాత శిలువ ఎప్పుడు గొల్గొతాకు నడిచాడు, అదొక శిక్ష. అక్కడికి వచ్చి ఆయన శిలువ మీద ఆయన వేసి కొట్టి, శీలను కొట్టి, దిగకుండా శీలను కొట్టి ఆయన పైకి ఎక్కిన తర్వాత శివుడిలో ఆయన పదాలు పలుకుతుంటే ఆయన చెరిపించాడు. ఎందుకు? నీ మీద నా మీద ఉన్న ముడత కలంకంలో తీసేసి ఆయన భరించడానికి ఇష్టపడ్డాడు, ఆయన దాన్ని వహించడానికి ఇష్టపడ్డాడు. ఆగి తండ్రి పంపాడు, తండ్రి మీరేం చేస్తున్నారు, అంటే సంఘము ఎంత పాపం అంటే మనొచ్చు, నేను ఎంతైనా పాపం చేయించాను, గుర్తు పెట్టుకో, అంతటికి లెక్క చెప్పాల్సిందే. అనుకోవచ్చు నేను తప్పించబడతా, దేవుని కృప ఉంది కదా. ఇప్పుడు ఈ మధ్య చాలా మందికి థియాలజీ ఎక్కువ తెలిసిపోయింది. ధర్మశాస్త్ర ప్రకారం చాలా మంది అనుకుంటున్నారు, నేను ఎంత పాపం చేసినా దేవుడు క్షమిస్తాను, ఆయన కృప ఉంది కదా. కృప ఉందని పాపం చేస్తే కుదరదు, లెక్కే. రేపు అక్కడ పోయిన తర్వాత లెక్కే, నువ్వు ఏమేమి చేసావో లెక్క మొత్తం దేవుడు తీరుస్తాడు. ఇక్కడ ప్రభు ఏమంటాడు అంటే ఆ యొక్క సంఘం గురించి జ్ఞాపకం చేస్తూ, సంఘం గురించి ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్నటువంటి మాట, ఆ సంఘం అంట అది కలత్వమైనను ముడతైనను లేకుండా చేయడానికి శక్తివంతుడు. అంటే కొంతమంది పండితులు ఏమన్నారంటే కలత్వాన్ని గురించి జ్ఞాపకం చేస్తే స్వనీతి గురించి జ్ఞాపకం చేస్తున్నారు. స్వనీతి చెయ్యకూడని పాపం చేస్తున్నాం, ప్రార్థన చేద్దాం అనుకుంటాం. ప్రెసిడెంట్ గారు ప్రకటించారు, నేను ప్రకటిస్తున్నా, ప్రార్థన కండి కాదు. అందున చాలా మంచోళ్ళు మీరు అందరూ లెక్క చెప్పాల్సింది మీరు అందరూ. నేను కూడా దోషమైతే నేను కూడా లెక్క చెప్పాల్సిందే, ఎందుకంటే రుణంతో నా మీద తీరిపోగలదు. దేవుడు అంటే అది ఎందుకు అంటే ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకు అంటే మనం చేయకూడదు, చేయకపోవడం కూడా పాపమే. ప్రార్థన చేద్దాం అనుకుంటాము, చేయకపోతే పాపమే. ధర్మశాస్త్రం చదువు అనుకుంటాం, చదవకపోతే పాపమే. చేయకుండా ఉండడం కూడా పాపమే. అందుకనే చాలా మంది ఈ విషయంలో పొరపాటు జరిగిపోతుంది. రెండోది ఇక్కడ ఏముందంటే ముడత విషయమై
చేస్తుంది. అంటే కలంకమును గురించి మీకు బాగా స్పష్టంగా జ్ఞాపకం చేయాలంటే అక్కడ ఒక మాట ఉంది, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. అక్కడ అంటే మనం స్వభావ సంబంధమైనటువంటి విషయాలు మనం పరిశీలన చేస్తే కొన్ని మాటలు మనం అక్కడ చూస్తే రోమపత్రిక 7వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదవండి ఒకసారి. రోమపత్రిక 7వ అధ్యాయంలో మొదటి వచ్చిన మనం చూస్తే, మనుషులు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం మీద ప్రభుత్వం చేయించున్నదని నీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన నీతో మాట్లాడుచున్నాను. 18 వచ్చిన నా యందు అనగా ఆ శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. నేను చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. చేయలేకపోతున్నా నేను. వేరే చేయాలనుంది, ఏదంటే ఒక మంచి పని చేయాలని ఉంది, కానీ ఆ మంచి పని చేయడానికి నాకు ఎందుకో కలగట్లే. శరీరం సహకరించట్లే. శరీరం పోదాం అనుకుంటే నా మనసులో పోదాం ఉంది, కానీ శరీరం ఏదో సహకరించట్లే. పౌలు అన్నాడు, అది కూడా పాపమే కదా. తెలిసి ఇది మంచి పని తెలిసి చెయ్యకపోవడం కూడా పాపమే కదా. ఇది జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు సంఘము ఇన్ని విధాలుగా ప్రకటన చేస్తున్నారు, ఇన్ని విధాలుగా చెప్తున్నారు. ఎందుకు స్పందించట్లేదు అంటే నువ్వు ఇంకా లోక సంబంధమైన విషయాలలో నీ మనసులో ఉంచుకొని ఏదో నామకార్థంగా వస్తానయ్యా, నేను ఏదో ప్రోగ్రాం తీసుకుంటానయ్యా, ఏదో రోజు ఆ మొదటి వారం నీకు కలుసుకుంటాను, నీ వందనాలు, మళ్ళీ వారం అడగదు, నేను రాలేము, నాకు చాలా పనులు ఉన్నాయి. ప్రభు కూడా అక్కడ అంటాడు, నేను కూడా చాలా బిజీ, నన్ను పక్కన ఉంటే తర్వాత మాట్లాడుతున్నాం అంటే ఏం చెప్తావు? భర్త భార్య మీద రోషం పుడితేనే అంత పాపం అయితే, నీకు భార్యగా స్వీకరించిన భర్త యేసు ప్రభు వారికి నువ్వు సమయం ఇవ్వకపోతే ఎంత గొప్ప పాపం గుర్తుపెట్టుకో. ఈరోజు ప్రభు నీకు అంటున్నాడు, నాకు ఎంతవరకు సమయం ఇచ్చి నువ్వు నన్ను కనపరుస్తున్నావు. మంచి చేయాలని ఉన్నా, మంచి కొరకు ప్రయత్నం చేసినా, మంచి చేయకపోవడం కూడా పాపమే. పౌరులు నా యందు మంచిది ఏమీ లేదు. మంచి చేద్దామనుకుంటే మంచి నాలో లేదు అంటే భ్రష్ట స్వభావాన్ని చూసి జ్ఞాపకం చేస్తాడు. భ్రష్ట స్వభావం అంటే ఆదాము నుంచి వచ్చినటువంటి పాపము. ఆదాము ఏదైతే మాట వినకుండా పండు తిన్నాడో అదే పాపం ఈరోజు మనిషి జీవితాన్ని పరిపాలన చేస్తుంది. అది పెద్ద విగ్రహం అయిపోయింది. ఈరోజు అది పెద్ద వ్యభిచారమైపోయింది. మానవ జీవితానికి చెయ్యకూడదు చేసి చెయ్యకూడదు. ఈరోజు సమయానికి వెళ్దాం, ట్రైన్కి వెళ్ళాలి. ట్రైన్కి వెళ్ళాలంటే ఎంత ఏ టైంకి వెళ్ళాలి? 7 గంటలకు ట్రైన్ అంటే 7 గంటలకు ట్రైన్ అంటే 6:30 కన్నా మనం స్టేషన్ దగ్గర ఉండాలి. 6:40 వరకు ఉండి 5 నిమిషాలు అక్కడికి వెళ్ళొచ్చు. బండి ఓరాడం అయిపోద్ది, వెళ్ళిపోవడం అయింది. మీరు వందే భారత్ రిజర్వేషన్ చేసుకోండి. టైం 7:15 ఉంది ఇక్కడ. ఒకవేళ మీరు కానీ 7:30 పోయి ఇంకా ట్రైన్ రావాలంటే వెళ్ళిపోయిందండి, పాస్ అయిపోయింది. దేవుడికి పాపం కలుగుగా పంచువాలిటీ కావాలి. దేవునికి నీ సమయం సంబంధమైనటువంటి విషయంలో ఎంత నిబంధనతో ఉన్నావో నీ లోపల వాష పుట్టాలి. దేవుని కోసం ఉదయాన్నే లేవాలి, ఏదైనా చేయాలి, ఏదైనా ప్రభు కోసం, ఏదైనా నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి. సమయం దేవుని సన్నిధిలో ఖర్చు పెట్టే వ్యక్తి జీవితంలో లెక్క రాసుకుంటాడు. ప్రభు లెక్క రాసుకుంటాడు. ప్రభు గుర్తుపెట్టుకో, నేను రాసుకుంటాడు, ఆయన రాసుకుంటాడు. ఆయన రాసుకున్నాడు అంటే ఒక దినం గడిపితే, ఒక గంట గడిపితే 1000 గంటలతో సమానం. ఒక తరగతి గమనిస్తే 1000 తరగతి నేను గమనిస్తా. అయితే ఒక్క దానితో 1000 మల్టిప్లికేషన్ చేశాడు. ఒక్క దాని వరకు గంట వరకు నువ్వు ఎంత సిద్ధపడ్డావో దేవుడు చూసినప్పుడు నీలో ఉన్న ఆ పౌరుషం లేదా నీలో ఉన్న ఆ నిబంధన ఆ కోరిక దేవుడు ఖచ్చితంగా తీస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుతాక సంఘం తెలుసుకోవస్తుంది. నేను చెప్పేది అదే, మనం ప్రకటించాం, మనం చేసాం. ఆ సమయానికి వచ్చి ప్రభా నా వంతు నేను చేశానయ్యా, నేను ఎక్కడైతే ఏం చెప్తా అయ్యా, నేను కాలేదయ్యా, నేను పౌరుల రోజు మాత్రమే వచ్చి పౌరులు తీసుకొని వెళ్ళిపోయినా నీకు మిగతా రోజులన్నీ నా బిజీ షెడ్యూల్ నీకు తెలియదు. ప్రభా నీకు ఏం తెలుసు? నా పిల్లలు చూసుకోవాలి, నా భర్త చూసుకోవాలి, నా కుటుంబం చూసుకోవాలి, నాకున్న సమస్యలు నా కొల నుంచి వెళ్ళిపోవా. దేవుడి దగ్గరికి వస్తే నీ సమస్యలో ఎంత జ్ఞానంతో నడిపించుకోవాలి దేవుడికి జ్ఞానిస్తాడు. అది అంటే నువ్వు ఆయన సమయం ఇది, నువ్వు ఆయన సమయం ఇస్తే నీ లోపల ఉన్న విగ్రహం దేవుడి దగ్గరికి వచ్చి పగలు కొడితే నీ
కొరకు దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడా? యేసయ్య ఆ రోజే శిలువలోనే నీ పనంతా చేసి ముగించాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకొని దేవునితో సమాధానం పడటం మొదలు పెడతావో అప్పుడు నీవు పనిచేయడం మొదలు పెట్టాలా? అప్పుడు నీ దగ్గరికి కొన్ని వాహనాలు వచ్చాయంటే సమయానికి దేవుని దగ్గరికి వచ్చాక నన్ను వాడుకోమా ఎందుకంటే నువ్వు సృష్టికర్తను దేవుని సన్మానించిన నిన్ను సృష్టి మొత్తం అంటుంది ఏదో అవ్వలేదు, నేను నీ కొరకు ఏమైనా చేస్తా. అర్థమైంది అనుకుంటున్నా. దేవుని బిడ్డలారా మనం ఎవరు అంటే జీవం కలిగిన దేవునికి భార్య లాంటి భార్య భర్తకు రోషం పుట్టిస్తే భర్త ఊరుకోడు, వీటిని తీసుకెళ్ళి తండ్రి వేలు పెట్టాలి. కానీ ఆ విషయంలో కూడా అక్కడ వదిలేదు వాణిదైనా వాడిని కల్పించగా. రెండోది ముడతల గురించి జ్ఞాపకం చేయబడింది. అంటే ముడతల గురించి అంటే ముడత అంటే ఈరోజు సంఘంలో ఒకరు మేలు ఓర్చుకోలేని వారు చాలా మంది ఉన్నారు. ఒకరికి మేలు జరిగితే చూడలేని వారు చాలా మంది ఉన్నారు. నాకే జరగాలి, స్వార్థ ప్రియులు నాకే జరగాలి, పక్కనోడు జరగకూడదు, నా పక్కనోడు జరిగేది ఓర్చుకోలేని ప్రభావ. నేను సైకిల్ తిరుగుతున్నా వాడు ఇంకా మనిషి రావాలే ప్రభావ, నీ సైకిల్ తిరుగుతున్నా కనీసం పక్కనోడు బండి ప్రభావ అని వారు ఎంతమంది ఉన్నారు? లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే యేసయ్య కాలం నుండి ఈ రోజు వరకు అదే జరగదు. ఒకరికి మేలు చేస్తుంది చూడలేని వారు యేసయ్య సమాజ మందిరంలో బాగు చేస్తే ఎవరు బాగు చేయాలంటే యేసయ్య ప్రశ్నించారు. ఒకరు బాగు చేస్తుంటే ఒకరిని బాగు చేస్తుంటే యేసయ్య ప్రశ్నించారండి. యేసయ్య విశ్రాంతి దినమున స్వస్థపరిచే అధికారం అడిగట్టిగా అని యేసయ్య ప్రశ్నించారు. అంటే లోపల ఏముందో తెలుసా? విశ్రాంతి దినం కాదు, స్వస్థపరచడం కాదు, వాడు మేలుకోగలిగిన నాకంటే మంచిగా నాతో పాటు మాడుతున్నాడు. రేపు అందుకే జ్ఞాపకం చేస్తుంది. పెద్దలు ఎందుకు జ్ఞాపకం చేశారంటే రేపు మనం ఓటు హక్కు కోల్పోతే ఈ దేశం నుండి ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఓటు హక్కు లేకపోతే బ్రతికి కూడా ఎందుకంటే సమాజంలో విలువలేని జీవితం లేదంటే ఓటు హక్కు లేదు. ఓటు హక్కు లేకపోతే నేను ఓటేసి చెప్పుకోవడానికి ధైర్యంగా యూట్యూబ్ లేదా ఏదో ఒక సోషల్ మీడియా వాడుకొని అందరూ ఓటేసి చూపిస్తారు. ఓటు లేకపోతే నువ్వు లేవు. ఏసే దగ్గరికి వచ్చి నువ్వు నిలబడి నేను అర్హుని కావాలంటే పక్కన వెళ్ళిపోవట్లే. ఎక్కడికి వెళ్తారంటే నరకానికి వెళ్తాం. పక్కనోడు వేలు ఓర్చుకోకపోతే మన జీవితంలో మనం కూడా అట్లాంటిది మనం చాలా కోల్పోతాం, దీనిలో కోల్పోతాం. పక్కనోడు మేలు విషయంలో మనం ఎప్పుడైతే సమంగా చేస్తామో అదే ఈరోజు ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. వాళ్ళు వేలు పొత్తుకోకూడదు. వాళ్ళందరూ వేలు పొత్తుకుంటున్నారు. వాళ్ళు మంచిగా మీరు చూడండి ఎన్ని ఎఫ్సిఆర్ క్లోజ్ అయ్యి తెలుసా? మీకు తెలుసా ఎన్ని ఎఫ్సిఆర్ క్లోజ్ అయ్యి తెలుసా? నేను చాలా వరకు అంటే 99% క్లోజ్ చేశారు మొత్తం. మీరు ఇక్కడున్న మనకున్నటువంటి లెపర్సీ హాస్పిటల్కి ఒకసారి చూస్తే ప్రేమ్ గారు ఉన్నారు, మన చర్చికి వస్తారు సార్. ఆయన అక్కడ ఆడియట్గా పనిచేస్తున్నారు. ఆయన అడగండి ఫండ్ వచ్చి ఎంత కాలం అయిందని. కొంతమంది ఫండ్స్ రావట్లే. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మీరు ఎంజాయ్ చేస్తున్నారు, ఏసయ్య వేసి ఆనందం చేస్తున్నారు, మీరు విగ్రహం చేస్తారని వాళ్ళు మన మీద మంచిదనాన్ని విధులు చేస్తున్నారు. ఎక్స్టర్నల్ ఆఫీసర్, స్వచ్ఛంద సంస్థ ఆఫీసర్. ఇప్పటికైనా బయటకు రాకపోతే మన మీద పొందుతున్న ఆ యొక్క కోపము దేవుడు చల్లార్చలేడు. నువ్వు వచ్చి కష్టపడితే తప్ప, నువ్వు వచ్చి పని చేస్తే తప్ప దేవుడు పని చేయడానికి ఇష్టపడ్డాడు. అది దేవుడు కోరుకునేది. ప్రియమైన దేవుని సంగమా, నీ జ్ఞాపకం చేసేది ఏంటంటే పక్కనోడు మేలు ఓర్చుకోలేని వాడు ఎవరంటే ఘోరమైన పాపి. ఒకవేళ నీకు ఎప్పుడైనా ఏదైనా మేలు చేసి మేలు జరిగి ఏదైనా కోరుకున్నారో అనుకో, ప్రభా వారికి మంచి దయచేయి ప్రభా అడుగు. ప్రభా నీకు ఇష్టమైతే నేను కూడా ఏమైనా అనుభవించడానికి సహాయం చేయి, లేకపోతే నాలో ఏమైనా పొరపాటు ఉంటే నాకు సరిచేసి ఆ కృప నా మీద ఉంచి ప్రభా అడుగు. కానీ ప్రభా ఎందుకు ఇచ్చే ప్రభా అడగవాలా? అది మంచిదే కాదు. అదే అన్నాడు ప్రభా. ఆ ముడతతో ఈరోజు సమాజం నాశనం అయిపోతుంది, కలంకంతో సంఘం నాశనం అయిపోతుంది. ఈ రెండింటినీ తెలిసి కూడా అయ్యా ఆ సంఘాన్ని నువ్వు పెరుగయ్యా, ఆ సంఘం కోసం ఈ కొందరు చేదైనా నీకు నేను పాడతానయ్యా, దానికి సంతోషం నీవు. 75వ కీర్తన ప్రకారం 75వ కీర్తన చదువుతున్న ఉత్తర భాగం ప్రకారం చూడండి ఒకసారి ఆ మాట ఒకసారి మీరు చూస్తే కీర్తనకారుడు అంటాడు 75వ కీర్తన 8వ వచనం చదువుతారా? అందులోని ద్రాక్షారసం పొంగు
పొందుచున్నది. అది సంపాదనతో నిండి ఉన్నది. ఆ. ఆయన దానిలోకి పోయించున్నాడు. ఆ. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని పీల్చి మింగివేయవలెను. ఇది భక్తిహీనులకు ఆ పాత్రలోని మట్టి తాగి చచ్చిపోతారు, తట్టుకోలేరు దేవుడు ఉగ్రతను. అదే విషయం ఇక్కడ. రేపు భక్తిహీనులుగా మనం నిలబడితే, భక్తిహీనులుగా మనం ఉంటే, భక్తిహీనతతో ఉంటే సంతోషించే ద్రాక్షారసం కంటే, సంతోషంతో ఉండే ద్రాక్షారసం కంటే ఈ మట్టి మనకి వస్తే కడుపులో జబ్బు వస్తుంది, లేచి నడవలేని పరిస్థితి వస్తుంది, దుర్మార్గమైన పాపపు కోపంలో పడిపోయిన మనుషులతో మనము ఇదే విషయం కీర్తనకారులు దర్శనపూర్వకంగా రాశాడు. అందుకనే ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు కృప మన మీద ఉంది, ఆయన తండ్రి ఎదురు తీసుకెళ్ళి నిలబెట్టాలనుకున్నాడు. కాబట్టి సంగమా మేల్కొని నీ కాపురాన్ని నువ్వు దేవుని ఒప్పుకొని కడుక్కొని అయ్యా నా మీద అపవిత్రతంగా తొలగిపోయి చురుగ్గా నీ ఆరాధనలో పాల్గొనడానికి సహాయం చేయి. సమయానికి నీతో సమయం గడపడానికి కృప చూపించు. నాలో ఉన్న అపవిత్రత భక్తుని తొలగించి నీ కొరకు స్వచ్ఛమైన భార్యగా ఉండడానికి నన్ను సిద్ధపరచయ్యా. అలంకారం అంటే నువ్వు వేసుకునే బంగారం కాదు, నువ్వు ఇచ్చే సమయము, నువ్వు ఇచ్చే లోపల, నువ్వు ఇచ్చే హృదయంలో, నువ్వు ఇచ్చే ప్రభు కొరకు నువ్వు ఇచ్చేటువంటి స్తుతి ఆరాధన, ప్రభు కొరకు నువ్వు ఇచ్చే సమయము, దేవుని కొరకు ఇంటి దగ్గర సిద్ధపడతావే, అవన్నీ కౌంట్ చేసి నీకు 45వ కీర్తన ప్రకారం నేను ప్రసంగం చేసిన దీని మీద సంఘంతో ఒకసారి నేను పంచుకోవడం జరిగింది. 45వ కీర్తన ప్రకారము అక్కడ మీరు చూస్తే 8-9 వచనాలు ఒకసారి చదవండి. ఈ వస్త్రములలో గోపురస వాసన, అగరు వాసన, లవంగపట వాసనే, రక్తంతో కట్టిన నగరులలో భక్తివాద్యములు మీకు సంతోషపెట్టుచున్నవి. ఈ దయగల స్త్రీలలో రాజు కుమార్తెలు రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని ఈ కుడిపార్శ్వమున నిలుచుచున్నవి. కుమారి ఆలకించుము, ఆలోచించి చెయ్యకుము. ఈ స్వజనమును నీ తండ్రి ఇంట మరువము. ఈ రాజు నీ ప్రభువు అంతఃపురంలో ఉండు రాజకుమార్తె కేవలం మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు బుట్టాపని చేసినది, విచిత్రమైన పనిగల. నువ్వు దేవుని కొరకు దేవుని విడిచిపెట్టావో, నీ హృదయంలో దేవుడైతే నీ లోపల విగ్రహాన్ని పగలగొట్టావో కాదనుకున్నావో బంగారంతో చేస్తాడు యేసయ్య. బంగారంతో చేస్తాడు. తన రక్తంతో కప్పి, విలువైన రక్తంతో, అమూల్యమైన పరిశుద్ధమైన రక్తంతో కప్పి, ఆయన కష్టం దాంట్లో మొలిచి, ఆ బంగారం నీ కష్టాన్ని దాంతో మలిచి, నీ కష్టం మీద ఆయన కష్టాన్ని కప్పి, నేను బంగారంతో పోల్చి, బంగారంతో నేను అలంకరించి తండ్రి దగ్గర తీసుకెళ్ళి నిలబెట్టాలనుకున్నాడు ఆయన. అలాంటి సంఘముగా ప్రభు మనల్ని సిద్ధపరచాలని ఇష్టపడుతుంటే, చిన్న చిన్న దానికి నువ్వు అడిగి, చిన్న చిన్న దానికి నువ్వు ప్రభు సన్నిధిలో ఇది చేయలేదా, అది చేయడానికి ప్రభు మీద సొలిగి, మొదటి వారం వచ్చి ప్రభు అని పొందినాలు, మిగతా వారాలు నాకు నీకు పనులే, నా పనులు నాకు అంటే ఎంతవరకు న్యాయం ఒకసారి ఆలోచన చేయండి. ఎంతవరకు న్యాయం ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనల్ని కోరుకునేది ఏంటంటే, నువ్వు ఎంత సమయం ఇస్తున్నావో దేవుడు చూడడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత కాలం ప్రభు దగ్గర గడుపుతున్నావో చూడడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత సమయం ప్రార్థనలో గడుపుతున్నావో దేవుడు చూడడానికి ఇస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు నీ హృదయం నుంచి కలిగే ఆ పశ్చాత్తాపాన్ని ప్రభు స్వీకరించి అవసరపడుతున్నాడు. అందుకే హెబ్రీ పత్రికలో 4:14 వచ్చిన ఒకసారి హెబ్రీ పత్రిక 4:14 త్వరగా. ఆకాశ మండలంలో వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అది గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనకు ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుము. ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానం లేనివాడు కాదు కానీ సమస్త విషయంలో మనవలే శోధింపబడినను పాపం లేనివాడుగా ఉండెను కనుక సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనముతో చేరుదుము. చూడండి, సమయోచితమైన సహాయము, కనికరమైన సమయోచితమైన
నిలబెడతాడట. ఆయన చేసిన పని మనం చేసిన పని కాదు. యేసు ప్రభువు చేసిన పని, యేసు ప్రభువు చేసిన పనిలో సంపూర్ణత ఉంది. ఎక్కడ లోపం లేదు. తండ్రి దగ్గర తీసుకెళ్ళి నిలబెట్టడానికి, నిన్ను నన్ను తండ్రి దగ్గర తీసుకెళ్ళి నిలబెట్టడానికి. అందుకే యెరెమీయా ప్రవక్త ఇశ్రాయేలు కొరకు కన్నీరు కాస్తూనే ఉన్నాడు. కన్నీరు ప్రవక్త, విలాప ప్రవక్త అన్నారు. ఆ కన్నీరు ప్రవక్త కన్నీరు కాస్తూ సంఘం కోసం సమాజం కోసం ఏడుస్తూనే ఉన్నాడు. వ్యభిచారం చేస్తున్నారు, మీరు విగ్రహారాధన చేస్తున్నారు, అదే దేవునికి గొప్ప పాపమని దేవునికి రోషం వస్తే మీకు ఆ నీరు తాగిస్తే మీరు మనుషులతో కలిసి తాగి మీరు నాటులో పడతారు. వెళ్ళాలా గుర్తు పెట్టుకుని హెచ్చరించాడు. అందుకని బహుళ చెరకు కొనిపోబడ్డారు. ఈరోజు ప్రభు సన్నిధిలో మనం చెరకు కొనిపోబడ్డానికి కాదు, లేక మనం అపవిత్రపరచబడ్డానికి కాదు, తండ్రి సన్నిధిలో నిలబెట్టడానికి యోగ్యతను సంపాదించుకున్నాం. ఈరోజు ప్రభువా, నా మీద ఉన్న దోషాన్ని ఒప్పుకుంటానయ్యా. మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి నిర్లక్ష్యమైన స్వభావం, చదవని ఆటంకపరిచే నిర్లక్ష్యము, చదువులో ముందుకు రానికి ఆటంకపరిచే నిర్లక్ష్యము, దేవునికి విరోధమైన కార్యాలు జీవితం కొట్టగట్టుకొని దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ దేవుని పక్క పెడుతూ ఇంకా అపవిత్రతలో నిలిచి ఉన్న అపవిత్రతను ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు దేవుడు కనిపిస్తాడు. ఈ రోజే ప్రభు దగ్గర విడిచిపెట్టి ప్రభుతో మనం సమాధాన పడతాం. ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకసారి మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, నీ మీద ఉన్న ప్రతి కలంకాన్ని ఆయన ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడతాను. నీ మీద ఉన్న ప్రతి అపవిత్రతను, ప్రతి విధమైన విషయాలను నేను కడగడానికి ఇష్టపడ్డాడు, నేను శుద్ధి చేయడానికి ఇష్టపడ్డాడు. ప్రభా, నన్ను శుద్ధి చేయి, ఆయన నన్ను శుద్ధి చేయి. మనం లేచి ప్రొఫెసర్లో ప్రభా, నన్ను పరిశుద్ధపరచు, నన్ను జ్ఞాపకం చేసుకో. గొప్పరించగలిగిన బిడ్డలు గొప్పరించండి. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో సమాధాన పడండి. ప్రభు మిమ్మల్ని కృపతో నింపును గాక. ఆయన కృపా కనికరములు నీ మీద సమృద్ధిగా పనిచేయను గాక. ప్రభువా, నన్ను కనికరించగా నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను కనికరించగా నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన నిన్ను కనికరించి తన కృపతో నింపును గాక. ఆయన కృపా వాత్సల్యత నీ మీద తన వాక్యం చేత నిన్ను శుద్ధి చేయను గాక. ఆయన వాక్యం చేత నిన్ను పరిశుద్ధపరచును గాక. తన వాక్యం చేత నీ జీవితాన్ని శుద్ధి చేసి తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి ఏ దోషం లేదని చెప్పును గాక. ఇష్టపడు అన్నాడు రక్షణ నా పాపాన్ని ఒప్పుకుంటానయ్యా, నా మీద నేను ఒప్పుకుంటానయ్యా. నీ సన్నిధిలో మోకరించి నన్ను జ్ఞాపకం చేసుకో. పాపములు ఉంటే నన్ను శుద్ధి చేసావయ్యా. నీకు ఏదైనా లోకంతో ఇంకా సంబంధం కలిగి ఉన్నావేమో, అందుకని ముందడుగు వెళ్ళిపోతున్నాం. అందుకని ఏ విషయంలో ముందుకు వెళ్ళకపోతే, ఏ కోర్సు ఏ విషయంలో ముందుకు వెళ్ళాలో, ఏ విషయాలు నీకు అర్థం కావట్లేదు అన్నాడు. ఆ మస్తంతా నేను తొలగిస్తాను కదా, నేను శుద్ధి చేస్తాను. నీకు ప్రతి దగ్గర నిలబడిన ప్రతి దగ్గర నేను గౌరవించేలా నేను హెచ్చిస్తాను. నాతో సమాధానం పెట్టాలా, నాతో సమాధానం పెట్టాలా. తండ్రి, పరలోకములకు విరోధంగా పాపం చేసే చిన్న కుమారుడు ఈరోజు నువ్వు కూడా కన్ఫర్మేషన్ చేస్తే ప్రభుత్వాడు నేను పడిత బిడ్డ, తన నుండి అధికారులు నేను పడిత, నేను భరించడానికి వచ్చిన, నేను మహిళకు వచ్చిన సమయోచితమైన సహాయం చేయవాడిని నేనే. నీకు నేను సమయోచితమైన సహాయం చేయని వారు నీకు నేను ఎవరే, నేను తప్ప అని వేస్తే నీకు అంటుండగా ప్రభు చేతి నీ జీవితాన్ని అప్పగించుకో. ప్రభా, నాకు సమయోచితమైన సహాయం దయచేయి, సమయోచితమైన కృపను నాకు దయచేయి, సమయోచిత
రక్షణ అనుభవంలోకి వచ్చినాక ప్రతి దినం నీ కొరకు నీ బ్రతుకుతూ నా హృదయం మండుతూ అనేకులకు నేను చూపించడానికి సహాయం చేయాలి. ప్రార్థన చేస్తున్నా. మహోన్నతుడైన మా పరలోకపు ప్రియమైన తండ్రి, ఈ భూమి మీద నీ మేలు నేను ఎంత అనుభవించినా ఎన్నిసార్లు చెప్పుకున్నా రుణము తీరదయ్యా. ఎందుకంటే నువ్వు గొప్ప దేవుడిని, అద్వితీయుడిని, ఏకైక దేవుడు నాయనా. మా కోసం సమస్తను భరించిన దేవుని కుమారుడైన యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతలు. శిలువలో నీ చేతులు చిరకరిస్తే మా కోసం తాకి ఇంకా మా మీద ఉన్న దోషం అంతా నువ్వు భరించవయ్యా. అయినను స్టేబుల్ నిలబడ్డావు ప్రభా, అయినను నిలబడ్డావు ప్రభా. మమ్మల్ని కనికరించడానికి, మమ్మల్ని నాయన మా దోషములను తుడిచేయడానికి, మమ్మల్ని కడగడానికి పవిత్రుడు నీవే. శుద్ధి చేయగలిగిన ఏ కలంకం, ఏ ముడతని, ఏ దోషమైన రక్తము ప్రతి బిడ్డ మీద యేసు నామములో ప్రోక్షించబడును కాక ప్రభా. ప్రతి బిడ్డ మీద యేసు నామములో నీ శిలువ రక్తము ప్రోక్షించబడును కాక ప్రభా. పరిశుద్ధమైన నీ రక్తము ప్రతి బిడ్డని శుద్ధీకరించును కాక ప్రభా. పరిశుద్ధమైన నీ రక్తము చేత ప్రతి బిడ్డ శుద్ధి చేయబడును కాక ప్రభా. స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ మాటలు నీ జ్ఞాపకం చేస్తాను. ఎంత పడే వరకు మేమందరూ నీ కొరకు మేము బ్రతుకుతూ ఇంకా నిర్లక్ష్యమైన వైఖరితో ఉండి విగ్రహాలను హృదయంలో మోసుకుంటూ ఆయన అనారోగ్యాలు పాలై అపవిత్రులై నీకు దూరంగా బ్రతుకుతున్న ప్రతి బిడ్డకి మీరు కొట్టండి, సహాయం చేయండి. ఈ సన్నిధి దీవులతో నీకు నడిపించిన సహాయం చేయండి అయ్యా. నీ వాక్యం వీళ్ళ మధ్యలో వింటిన ఎంతమందికి అర్థమైందో, ఎంతమంది అర్థం కాలేదో వారందరికీ అర్థమయ్యేలాగా ఈ విషయాలు వారు మరి ఒకసారి గుర్తు తెలుసుకొని నీతో సమాధానపడి తమ పాపం ఒప్పుకోవడానికి సహాయం చేయాలి. ఈ సన్నిధితో నీకు నడిపించండి. ఈ బిడ్డలు ఏ బాధతో వచ్చారో, ఏ దుఃఖంతో వచ్చారో, ఏ అపవిత్రతలో ఉన్నారో, ఎంత నాశనకరమైన పరిస్థితిలో ఉన్నారో, ఎంత శాపంలో అనుభవిస్తున్నారో, యేసు నామములో నీ శిలువ రక్తం ప్రతి బిడ్డని శుద్ధి చేయగాక ప్రభా. ప్రతి బిడ్డ కడుపులో ఉన్న ప్రతి అపవిత్రత, హృదయంలో ఉన్న ప్రతి అపవిత్రత, శరీరంలో ఉన్న ప్రతి మాలిన్యము యేసు నామములో కడగబడును గాక ప్రభా. ఈ శుద్ధమైన రక్తం ప్రతి బిడ్డని పవిత్రపరచి నీ శిలువ రక్తము చేత అభిషేకించమని సహాయం చేయమని నీవు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు, సమస్త మహిమ ఘనత నామానికి చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రభువు నా హృదయాన్ని ఆశీర్వదించు. మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, ప్రభువుని సమీపిస్తుండగా సహాయం చేయమని ఈ గొప్ప ఆశీర్వాదం మాత్రం అందరికీ దయచేయండి అయ్యా. ఈ బాధలో చేయిస్తున్న మేము ఏదో నీతివంతుగా ఉన్నాడు కానీ కృపను బట్టి మాత్రమే వస్తుండగా నాకు సహాయం చేయమని, నీ దక్షిణ హస్తంతో గొప్పమని తాకమని దీవించమని సహాయం చేయండి. నీకే స్తుతులు, స్తోత్రం, సమస్త మహిమ ఘనత నామానికి ఇంటి భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్.